ఇప్పుడు చక్కగా విప్రోత్తములు నలుగురిని కన్యాను ఎదుర్కోవాలని నడుస్తున్నారు. పెళ్ళెప్పుడు కన్యావరణ నమ్మకం మంచి వాళ్ళని తీసుకొస్తారు. ఇప్పుడు మాదే వాళ్ళు ఎత్తుకుంటున్నారు. అది వేరు మా సభ తగ్గింది. ఎందుకంటే గణపతి పెట్టాల్సిన అవయవం మోచోడు పెడుతున్నట్ట. చంద్రబాబు ఎప్పుడు సృష్టిలో తేడా రాలేదంటే రక్షాబంధన పూజాంచ కరిష్యే. ఓం నమోస్తు సర్పే. అప్పుడు అమ్మవారు ఉంటుంది అని వాళ్ళు తెలుసుకొని అందరు తీసుకున్నారు. చక్కగా బాగా చదువుకున్న ఒక మాటనయ్యా, వాళ్ళు ఏడుగురు 7 దిక్కులకు పోయినారట. 7 దిక్కులకు పోతే ఎంతవరకు అది కూడా కుబేర స్థానంలో ప్రసాద్ గారు వచ్చే ఉన్నారు రెడీగా. అదే మొట్టమొదట నువ్వు కావాలి నుంచి వచ్చావని నిన్ను తూర్పు తట్టు పంపిస్తున్నాడు. తూర్పు తట్టు దండం పెడతాడు. వచ్చినటువంటి భక్తులు తీసుకుని తెచ్చినటువంటి అది భగవతో మహాపురుషస్య
పార్వతీ పరమేశ్వరి యోని కూడా అందరం కూడా స్వహస్తంగా అందరూ కూడా శుభముహూర్త సమయానికి ఆ భాజావతి పేరు ద్వారా వేద మంత్రోచ్చారణ ఈ యొక్క చక్కటి స్థితి ఆ కులాల మాంగళ్యాలని అక్కడ ఉంచి చక్కగా ఆ మాంగళ్యాలన్నిటికీ పూజాధికారులు గావించి మీ అందరికీ చూపించబడి పట్టరాకుండా ఇప్పుడు కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే అన్ని కూడా రహస్యాలు దాగి చెప్పండి జాగ్రత్తగా మనం బదిలీపరుచుకొని ఆ యొక్క మంగళ సూత్రాలు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడకుండా వాళ్ళతో వీళ్ళతో తిట్టకుండా ఎక్కించి పెళ్ళెప్పుడు కట్టిస్తారు దేవతలకు కూడా ఇప్పుడు కాబట్టి మంచి తరుణంలో ఇలాంటి యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందుకొని వెళ్ళటం వాళ్ళకి ఆచారం ప్రసాదిస్తున్నవారు కాబట్టి ఈ తరుణంలో అమ్మవారి దర్శనం చేసుకొని దంప సమేతంగా వచ్చి ఆశీస్సులు అందుకోబోతున్నారు చక్కగా అమ్మవారికి పాదపూజలు చేస్తూ అందరికీ అమ్మవారికి అయ్యవారి పాదాల యొక్క సమర్పిస్తూ మరి ఈ తరుణంలో వారు అందరికీ కూడా తాను ఇచ్చినటువంటి భారతని అందరికీ దర్శనం చేస్తూ మరి సభ శ్రీ జ్వాలాముఖీ వరదేవతాయ నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మన పెళ్ళూరు గ్రామంలో కొలువై ఉన్నటువంటి చక్కని తల్లి చల్లని తల్లి అయినటువంటి శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత అనుగ్రహ శక్తిపీఠంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి అత్యంత వైభవపేతంగా వార్షిక మహోత్సవాలతో పాటు మహోత్సవం మాసోత్సవం అదేవిధంగా వార్షికోత్సవం అనేటువంటిది నిర్వహించడం ప్రతి సంవత్సరం జరుగుతోంది. అందులో భాగంగా ఈ రోజు మహాతల్లి అయినటువంటి జ్వాలాముఖి అమ్మవారికి మన పెళ్ళూరు గ్రామంలో భక్తులందరి యొక్క సహకారంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అనేటువంటిది 26, 27, 28 3 రోజులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు అద్భుతమైనటువంటి అలంకారాలతో అమ్మవారు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కనుక ఈ రోజు చివరి రోజు మహాపూర్ణావతి జరిగి స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడా మహావేదికపై కొలువయ్యి భక్తులందరినీ కూడా చక్కగా ఆశీర్వదిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని చక్కటి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి అదేవిధంగా అమ్మవారి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒకటి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మనకున్నటువంటి ఈ యొక్క